హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. పిల్లల లంచ్ బాక్స్‌లోకి మార్నింగ్ క్విక్‌గా, ఈజీగా, సింపుల్‌గా అలాగే ఎంతో టేస్టీగా చేసుకునే ఈ గ్రీన్ కోకోనట్ రైస్ రెసిపీనైతే చూసేయండి. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక మిక్సీ జార్‌లోకి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా క్వాంటిటీస్‌తో తీసుకోండి. ఇదైతే ఒక హాఫ్ గ్లాస్ రైస్‌కి సరిపోతుందనమాట. ఒక చిన్న సైజు కొబ్బరి ముక్కల్ని, పచ్చి కొబ్బరి ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి అలాగే కొంచెం అంత కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. నేనిక్కడ రాక్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇదంతా కూడా మిక్సీకి అయితే వేసుకోవాలి. కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోండి. ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా ఇలాగ వేసుకుంటే మంచిగా ఇట్లాగా మనకి గ్రైండ్ అయిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, దీంట్లోనే చూపిస్తున్న పల్లీలు, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు కూడా చక్కగా మంచిగా ఫ్రై చేసుకోండి. పప్పులు మంచిగా ఫ్రై అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా! సో, పప్పులు కొంచెం ఎక్కువగా వేసుకోండి. లంచ్ బాక్స్‌లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే ఒక 5, 6 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుంటే చక్కగా మంచిగా ఇవి కూడా ఫ్లేవర్ వస్తుంది. కరివేపాకు, ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. లో ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీకి వేసుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీరని కూడా వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు కొబ్బరి అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలాగా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోండి. కొబ్బరి పచ్చి వాసన పోతుంది. ఒక 2-5 మినిట్స్ తర్వాత మంచిగా కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోతుందనమాట. దీంట్లోనే ఇప్పుడు బాయిల్ చేసి చల్లారి పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక నేను హాఫ్ గ్లాస్ రైస్‌ని ముందే బాయిల్ చేసుకొని చల్లారపెట్టుకున్నాను. రైస్ ఎప్పుడైనా ఇట్లా ఫ్రైస్‌లోకి వేసుకోవాలన్నప్పుడు రైస్ బాయిల్ చేసుకున్నాక వెంటనే తీసి చల్లారపెట్టుకోండి. ఇలాగ పొడి పొడిగా వస్తుందనమాట. సో, నేనైతే ఇక్కడ 2 కప్స్ వరకు రైస్ యాడ్ చేశాను. అంటే హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. సో, ఈ రైస్ అంతా కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ మీకు టేస్ట్‌కి తగ్గట్టు కావాలంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకొని అయితే జనరల్‌గా ఈ రెసిపీ చేయాలంటే మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం డెఫినిట్‌గా పిల్లలకి క్విక్‌గా అయిపోతుందనమాట. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఆఫీస్ టైమ్‌లో లంచ్ బాక్స్ క్విక్‌గా అయిపోతుంది. చక్కగా మంచి స్పైసీగా ఉంటుంది. ఇందులో ఇంకేం మిక్స్ చేయకుండా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. ఫైనల్‌గా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోండి. టేస్ట్, అరోమా అయితే చాలా బావుంటుందనమాట. గీని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. వేడి వేడిగా అయినా గానీ చల్లారిన తర్వాత కూడా మంచిగా తినడానికైతే చాలా బావుంటుందనమాట. ఈ గ్రీన్ కోకోనట్ రైస్ రెసిపీ అయితే చూసేసారు కదా! సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.